బావా ఒకసారి అటు చూడు. నేను పల్లెటూరుకి చాలాసార్లు వచ్చాను గాని ఎప్పుడు ఈ కోటను చూడలేదు. నువ్వెప్పుడైనా చూసావా? నేను చూడటం కూడా ఇదే మొదటిసారి. ఎందుకంటే నేను చిన్నప్పుడే సిటీకి వచ్చేసాను కదా. ఊరికి దూరంగా ఉన్న ఈ కోట గురించి నాకు తెలీదు. అవని, బావా ఎవరు వస్తున్నారు? ఏమా? బావున్నారమ్మా? బావున్నావమ్మా. ఈ కోట దగ్గర ఎందుకున్నారమ్మా? ఇక్కడ ఉండకండి, తొందరగా బయలుదేరండి. మేము అడవి నుంచి కట్టెలను ఈ దారి నుంచే తీసుకురావాలి కాబట్టి మాకు తప్పదు. దీని గురించి తెలుసుకోవాలనుంది. దీని పేరు సవాల కోట. దీనికొక చరిత్ర ఉందని అందరూ చెప్పుకుంటారు గాని నాకు సరిగ్గా తెలీదు. దీంట్లో దెయ్యాలు భూతాలు ఉంటాయంట. అందుకే సూర్యుడు అస్తమించడానికి అరగంట ముందే ఇటువైపు ఎవ్వరమూ రాము. ఒక అబ్బాయి ఈ మధ్య చనిపోయాడని తెలిసింది. దీనివల్లేనా? అవునమ్మా, ముత్యాలమ్మ కొడుకు ఈ కోట దగ్గరకొచ్చి ఫోన్లో ఏదో రికార్డింగ్ చేశాడంట. అందులో ఏముందో ఎవ్వరికీ తెలీదు. ఆ ఫోన్ ఇక్కడే ఎక్కడో పడిపోయిందని అందరూ అనుకుంటున్నారు, కానీ ఎవ్వరికీ దొరకలేదు. అందులో ఏముందో ఏమో. చనిపోయిన ఆ పిల్లాడైతే ఈ కోటకి సంబంధించిన నిజాలేవో చెప్పాలని అనుకున్నాడు. చెప్పకుండా చచ్చిపోయాడు. ఇంక నేను బయలుదేరతానమ్మా. బావా లోపలికి వెళ్దామా? వద్దవని, దీని గురించి పూర్తిగా తెలియకుండా మనం ఇలాంటి దుస్సాహసం చేయడం మన ప్రాణాలకే ప్రమాదం. మనం వచ్చింది ఇక్కడ అన్యాయంగా బలైపోతున్న వారి ప్రాణాలు కాపాడడానికి, మన ప్రాణాలను పోగొట్టుకోవడానికి కాదు. పద వెళ్దాం. బావా చనిపోయిన అబ్బాయి మొబైల్లో ఏదో షూట్ చేశాడంట. ఆ మొబైల్ మనకి దొరుకుతుందేమో ట్రై చేద్దాం. పద. బావా